Hello everyone, welcome to my channel Programming by Bindu. So last video lo manam features, history and C tokens introduction గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో keywords, identifiers అంటే ఏంటి, keywords అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ C tokens ఆర్ C tokens అనొచ్చు లేదా లెక్సికల్ యూనిట్స్ అని కూడా అనొచ్చు అన్నమాట. సో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో ఉన్న ఇండివిజువల్ యూనిట్ ని, సింగిల్ యూనిట్ ని మనం టోకెన్ అని చెప్పేసి అంటాం అన్నమాట. ఈ టోకెన్స్ మనకు 6 టైప్స్ ఉన్నాయి. ఓకే, అవి ఏంటి అంటే కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, కాన్స్టెంట్స్, స్ట్రింగ్స్, ఆపరేటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అన్నమాట, లేదా సెపరేటర్స్ అని కూడా అనొచ్చు. ఓకే, సో కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, కాన్స్టెంట్స్, స్ట్రింగ్స్, ఆపరేటర్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఆర్ సెపరేటర్స్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ కీవర్డ్స్ అంటే ఏంటనేది తెలుసుకుందాం. సో కీవర్డ్స్ అంటే ఏంటంటే జనరల్ గా మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చాలా వర్డ్స్ ఉంటాయి. వాటన్నిటిని తెలుసుకోవటం అనేది మనకు కాదు, అవునా? మనకు ఓన్లీ కొన్ని మాత్రమే, అంటే రెగ్యులర్ గా మనం యూజ్ చేసే వర్డ్స్ మాత్రమే మనకు ఐడియా ఉంటుంది. సో అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్న ప్రతి ఒక్క వర్డ్ ని యూజ్ చేసుకొని ప్రోగ్రామ్ రాయటం అనేది చాలా కష్టం. అందువల్లనే సైంటిస్ట్ ఏం చేశారంటే కొన్ని వర్డ్స్ ని చూస్ చేసుకున్నారు. అక్కడ చూస్ చేసుకున్న ఆ కొన్ని వర్డ్స్ కి కూడా ప్రతి ఒక్క వర్డ్ కి ముందుగానే ఒక ప్రీ డిఫైన్డ్ మీనింగ్ ఇచ్చేసారనమాట. ఓకే, సో ముందుగానే ఒక ప్రీ డిఫైన్డ్ మీనింగ్ ఇచ్చేసారు. అది ఎవరికి డిఫైన్ చేశారు అంటే మనకు కాదు, కంపైలర్ కి డిఫైన్ చేసి పెట్టారు సైంటిస్ట్. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్న అన్ని వర్డ్స్ ని యూజ్ చేసుకుని ప్రోగ్రామ్స్ రాయటం అనేది చాలా కష్టం కాబట్టి సైంటిస్ట్ కొన్ని వర్డ్స్ ని మాత్రమే చూస్ చేసుకున్నాడు. ఆ కొన్ని వర్డ్స్ కి కూడా ప్రతి ఒక్క వర్డ్ కి కూడా ఒక మీనింగ్ ఇచ్చేసాడు. అంటే ఇప్పుడు ఇంట్ అంటే ఇది డేటా టైప్ లాగా యూజ్ చేసుకోవాలి, వైల్ అంటే లూప్ లాగా యూజ్ చేసుకోవాలి, తర్వాత స్టాటిక్ అంటే స్టోరేజ్ క్లాసెస్ లాగా యూజ్ చేసుకోవాలి. ఇలా ప్రతి ఒక్క వర్డ్ కి కూడా ముందుగానే ఒక మీనింగ్ ఇచ్చేసారు, ప్రీ డిఫైన్డ్ మీనింగ్ ఇచ్చేసి దాన్ని కంపైలర్ కి డిఫైన్ చేసి పెట్టారనమాట. ఓకే, సో మనం ఏంటంటే ఆ కీవర్డ్స్ ని యూజ్ చేసుకుని ప్రోగ్రామ్స్ రాయటం అనేది స్టార్ట్ చేసాం. ఈ కీవర్డ్స్ ని మనం ఐడెంటిఫైయర్స్ లాగా యూజ్ చేసుకోకూడదు. ఐడెంటిఫైర్స్ లాగా మనం కీవర్డ్స్ ని యూజ్ చేసుకోకూడదు. మరి ఐడెంటిఫైర్ అంటే ఏంటి నెక్స్ట్ నేను చెప్తాను, నెక్స్ట్ టాపిక్ అదే. సో కీవర్డ్స్ ని ఐడెంటిఫైర్స్ లాగా యూజ్ చేసుకోకూడదు. ఐడెంటిఫైర్స్ అంటే నేమ్స్ అన్నమాట, యూజర్ ఇచ్చిన నేమ్స్ ఐడెంటిఫైర్స్ అంటాము. సో అలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కీవర్డ్స్ కి ఆల్రెడీ ఒక మీనింగ్ ఉంది, దాన్ని మనం చేంజ్ చేసి ట్రై చేస్తున్నాం. అది కంపైలర్ యాక్సెప్ట్ చేయదు, ఇమీడియట్ గా మనకు ఎర్రర్ అనేది రైజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో కీవర్డ్స్ ని మనం ఐడెంటిఫైర్స్ లాగా యూజ్ చేయకూడదు. ఒకవేళ యూజ్ చేస్తున్నామంటే ఇమీడియట్ గా కంపైలర్ అనేది మనకు ఎర్రర్ రైజ్ చేస్తుంది. బికాస్ ఆల్రెడీ కీవర్డ్స్ కున్న మీనింగ్ ని మనం చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి కంపైలర్ మనకు ఎర్రర్ రైజ్ చేస్తుంది అనమాట. సింటాక్టికల్ గా రూల్ ఏంటంటే ఇక్కడ కీవర్డ్స్ కంపల్సరీగా మనకు లోయర్ కేస్ లెటర్స్ లోనే రాయాలి, అంటే స్మాల్ లెటర్స్ లోనే మనం కీవర్డ్స్ ని రాయాలన్నమాట. అండ్ వీటిని మనం రిజర్వ్డ్ వర్డ్స్ అని కూడా అంటాం, ఎందుకంటే ఆల్రెడీ సమ్ మీనింగ్ అనేది రిజర్వ్ అయి ఉంటుంది ఇక్కడ, కాబట్టి మనం వీటిని రిజర్వ్డ్ వర్డ్స్ అని చెప్పేసి అని అంటాం అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే కీవర్డ్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ హ్యాస్ సమ్ ప్రీ డిఫైన్డ్ మీనింగ్ డిఫైన్ టు ది కంపైలర్. సో కీవర్డ్స్ అనేటివి ఒక ప్రీ డిఫైన్డ్ వర్డ్స్, ఆల్రెడీ సమ్ మీనింగ్ ని డిఫైన్ చేసి కంపైలర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. వీటిని మనం ఐడెంటిఫైర్స్ లాగా యూజ్ చేసుకోకూడదు. బికాస్ అలా యూజ్ చేసామంటే ఆల్రెడీ దానికంటే ఒక మీనింగ్ ఉంది, దాన్ని మీరు చేంజ్ చేస్తున్నట్టు మీనింగ్ వస్తుంది కాబట్టి కంపైలర్ యాక్సెప్ట్ చేయదు. వీటిని కంపల్సరీగా మనం లోయర్ కేస్ లెటర్స్ లోనే రాయాలి అండ్ ఆల్సో నోన్ as రిజర్వ్డ్ వర్డ్స్ అంటాం, ఎందుకంటే ఆల్రెడీ ఒక మీనింగ్ అనేది రిజర్వ్ అయి ఉంటుంది కాబట్టి రిజర్వ్డ్ వర్డ్స్ అని కూడా అంటాం అనమాట. ఇక్కడ మనకు అకార్డింగ్ టు C90 మనకు 32 కీవర్డ్స్ ఉన్నాయి. C89 C90 స్టాండర్డ్ ప్రకారం మనకు 32 కీవర్డ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఆటో, బ్రేక్, కేస్, కేర్, కాన్స్ట్, కంటిన్యూ, డిఫాల్ట్, డూ, డబుల్, ఎల్స్, ఈనమ్, ఎక్స్టెండ్, ఫ్లోట్, ఫర్, గో టు, ఇఫ్, ఇంట్, లాంగ్ అని చెప్పేసి అని అప్ టు వైల్. ఓకే, రిజిస్టర్, రిటర్న్, షార్ట్, సైన్, సైజ్ ఆఫ్, స్ట్రక్ట్, స్టాటిక్, స్విచ్, టైప్, డెఫ్, యూనియన్, అన్సైన్, వాలటైల్ అండ్ వైల్. సో ఇలా మనకు అకార్డింగ్ టు C89 అండ్ C90 స్టాండర్డ్ మనకు 32 కీవర్డ్స్ ఉన్నాయి. కానీ C99 స్టాండర్డ్ లో మనకు 5 కీవర్డ్స్ ఎక్స్ట్రా కీవర్డ్స్ యాడ్ అయ్యాయి అనమాట. సో ఇన్లైన్ అని, రిస్ట్రిక్ట్ అని, అండర్ స్కోర్ బూల్, అండర్ స్కోర్ కాంప్లెక్స్, అండర్ స్కోర్ ఇమాజినరీ. అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, బూలియన్ వాల్యూస్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. అవి స్టోర్ చేసుకోవడానికి అండర్ స్కోర్ బూల్ కీవర్డ్ ని యూజ్ చేసుకుంటాం. ఇకపోతే కాంప్లెక్స్ నంబర్స్ A+BI ఫార్మాట్, అవునా? సో ఈ కాంప్లెక్స్ నంబర్స్ ని రిప్రజెంట్ చేసుకోవడం కోసం కూడా మనం అండర్ స్కోర్ కాంప్లెక్స్, అండర్ స్కోర్ ఇమాజినరీ కీవర్డ్స్ ని యూజ్ చేసుకోవటం అనేది జరుగుతుంది. ఇవి మనకు C99 స్టాండర్డ్ లో యాడ్ అయ్యాయి అనమాట.
ఇప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ మనకు అండర్ స్కోర్ ఉంది, మరి ప్రీవియస్ కీవర్డ్స్ అన్నిటికీ కూడా అండర్ స్కోర్ లేదు. ఇవి కొత్తగా మనకు C99 లోను C11 స్టాండర్డ్ లేటెస్ట్ స్టేబుల్ రిలీజ్ ఏంటి C11 కదా, ఇక్కడ కూడా కొన్ని కీవర్డ్స్ ని అండర్ స్కోర్ తో స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ఇవి కీవర్డ్సే, మన పరంగా చూస్తే కనుక అవి కీవర్డ్సే, బట్ ఇంటర్నల్ గా వాటిని ప్రీ ప్రాసెసర్స్ లాగా కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, మ్యాక్రోస్ లాగా మనం కన్సిడర్ చేసుకుంటాం అనమాట. వీటిని అండర్ స్కోర్ తో స్టార్ట్ అయ్యే వాటిని మనం మ్యాక్రోస్ లాగా కన్సిడర్ చేసుకుంటాం ఇంటర్నల్ గా అయితే. బట్ స్పెసిఫిక్ గా మన పరంగా మాట్లాడేటప్పుడు అయితే కనుక ఇవి కీవర్డ్స్ అనమాట. C99 లో 5 కీవర్డ్స్ యాడ్ అయ్యాయి. ఇన్లైన్, రిస్ట్రిక్ట్, అండర్ స్కోర్ బూల్, అండర్ స్కోర్ కాంప్లెక్స్, అండర్ స్కోర్ ఇమాజినరీ. అకార్డింగ్ టు C11 స్టాండర్డ్ మనకు 7 కీవర్డ్స్ యాడ్ అయ్యాయి అనమాట. అండర్ స్కోర్ అలైనాస్, అండర్ స్కోర్ అలైన్ ఆఫ్, అండర్ స్కోర్ ఆటోమిక్, అండర్ స్కోర్ జనరల్, అండర్ స్కోర్ నో రిటర్న్, అండర్ స్కోర్ స్టాటిక్, అండర్ స్కోర్ అసెట్, అండర్ స్కోర్ థ్రెడ్, అండర్ స్కోర్ లోకల్. సో ఇవన్నీ కలిపి 32 ప్లస్ ఇవి ఒక 5 37 ప్లస్ ఒక 7 మనకు టోటల్ గా 42 కీవర్డ్స్ అనేటివి మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఓకేనా, సో 44 keywords అనేటివి మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. అర్థమైంది కదా. సో కీవర్డ్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ హావ్ సమ్ ప్రీ డిఫైన్డ్ మీనింగ్ డిఫైన్డ్ టు ది కంపైలర్, ఆల్సో నోన్ యాజ్ రిజర్వ్డ్ వర్డ్స్ అని కూడా అంటాము. సో C90 ప్రకారం 32, 99 లో 5 కీవర్డ్స్ యాడ్ అయ్యాయి. C11 స్టాండర్డ్ లో మనకు ఈ ఎక్స్ట్రా కీవర్డ్స్ అనేటివి 7 కీవర్డ్స్ యాడ్ అయ్యాయి. టోటల్ 44 కీవర్డ్స్ ఉన్నాయన్నమాట మనకు లేటెస్ట్ స్టేబుల్ రిలీజ్ C11 స్టాండర్డ్ ప్రకారం. ఓకే, తర్వాత ఐడెంటిఫైయర్ అంటే ఏంటి? సో మనం ఇచ్చే నేమ్స్, మనం అంటే ఎవరు? యూజర్స్ లేదా ప్రోగ్రామర్స్. సో ప్రోగ్రామర్ ఇచ్చే నేమ్స్ అన్నిటినీ కూడా మనం ఐడెంటిఫైయర్స్ అంటాము. ప్రోగ్రామర్ ఇచ్చే నేమ్స్ అన్నిటిని ఐడెంటిఫైయర్స్ అంటాం అనమాట. సో అంటే నేమ్స్ అంటే ఏం నేమ్స్ అవి అంటే మేబీ అవి వేరియబుల్ నేమ్స్ కావచ్చు, అదే నేమ్స్ కావచ్చు, ఫంక్షన్ నేమ్స్ కావచ్చు, పాయింటర్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్, ఏ నేమ్స్ అయినా కావచ్చు అనమాట. వీటన్నిటిని మనం ఐడెంటిఫైయర్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, ద ప్రోగ్రామర్ అంటే యూజర్ గివెన్ నేమ్స్ ఏవైనా ఉంటే ప్రోగ్రామ్ లో వాటిని మనం ఐడెంటిఫైయర్స్ అంటాము. సో ఐడెంటిఫైయర్స్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ వేరియబుల్స్, అరేస్, ఫంక్షన్స్, పాయింటర్స్, స్ట్రక్చర్స్ ఎక్సెట్రా గివెన్ బై ద యూజర్ ఇన్ ఏ ప్రోగ్రామ్. యూజర్ ప్రోగ్రామ్ లో ఇచ్చే నేమ్స్ ని ఐడెంటిఫైయర్స్ అంటాం. సరే, మనం నేమ్స్ ని ఎలా అయినా ఇవ్వచ్చా? అలా లేదు. ఇక్కడ కొన్ని సైంటిస్ట్ కొన్ని రూల్స్ ని మనకు ప్రొవైడ్ చేశారనమాట. ఆ కంపల్సరీగా మనం ఇచ్చే నేమ్స్ ఏవైతే ఉంటాయో వేరియబుల్స్ కి కావచ్చు, అరేస్ కి, ఫంక్షన్స్ కి, కంపల్సరీగా ఆ రూల్స్ అయితే కంపల్సరీగా ఫాలో కావాలి. ఓకే, ఒకవేళ మనం ఏదైనా రూల్ ని వైలేట్ చేస్తే గనక మనకి ఇమీడియట్ గా ఎర్రర్ అనేది కంపైలర్ రైస్ చేస్తుంది అనమాట. ఆ రూల్స్ ఏంటి అంటే మనం ఇక్కడ ఐడెంటిఫైయర్స్ లో ఆల్ఫాబెట్స్ యూస్ చేయొచ్చు, డిజిట్స్ యూస్ చేయొచ్చు, అండర్ స్కోర్ యూస్ చేయొచ్చు. బట్ ఈ 3 కాకుండా ఇంకా ఏ స్పెషల్ క్యారెక్టర్ కూడా యూస్ చేయకూడదు అనమాట. ఎక్సెప్ట్ ఆల్ఫాబెట్స్, డిజిట్స్, అండర్ స్కోర్ నో అదర్ స్పెషల్ క్యారెక్టర్ ఈజ్ అలౌడ్. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు ACCT అండర్ స్కోర్ NO అన్నాం అనుకోండి, ఇది కరెక్ట్, వ్యాలిడ్ అనమాట. ఇది వ్యాలిడ్ ఐడెంటిఫైయర్. ఓకే, సో మరి కానీ నేను ఇక్కడ డాలర్ కరెన్సీ అని చెప్పేసి తీసుకున్నాను అనుకోండి, ఆటోమేటిక్ గా నాకు ఇది ఇన్వాలిడ్ అనమాట. ఎందుకు ఇన్వాలిడ్ అంటే మనకి ఇక్కడ ఇది డాలర్ ఉంది కదా, మనకు ఉండాల్సినవి ఏమి? ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు, బట్ ఏ స్పెషల్ క్యారెక్టర్ ఉండకూడదు అనమాట. కానీ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఇన్వాలిడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఫస్ట్ క్యారెక్టర్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ డిజిట్. డిజిట్ కెన్ కమ్ ఇన్ ఎనీ ప్లేస్, డిజిట్ ఏ ప్లేస్ లో అయినా రావచ్చు, బట్ ఇట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ డిజిట్. ఎయిదర్ ఇట్ కెన్ బి స్టార్టెడ్ విత్ alphabet like this, it can be started with alphabet like this, or else it can be started with underscore also. It can be started with underscore. కానీ మనకు డిజిట్ తో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో స్టార్ట్ అవ్వకూడదు. అలా స్టార్ట్ అవుతే గనక మనకు ఎర్రర్ వస్తుంది అనమాట. ఇలా నేను 6Y అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి, ఇది ఇన్వాలిడ్ అనమాట. సో ఇక్కడ మనకు ఈ రెండు అయితే కనుక వ్యాలిడ్ బికాస్ ఇట్ హ్యాస్ దిస్ ఐడెంటిఫైర్ నేమ్ ఈ స్టార్టెడ్ విత్ ఆల్ఫాబెట్ అండ్ దిస్ ఐడెంటిఫైర్ నేమ్ ఈ స్టార్టెడ్ విత్ అండర్ స్కోర్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఐడెంటిఫైర్స్. ఇప్పుడు నా దగ్గర ఇంట్ అనే కీవర్డ్ ఉంది, తర్వాత షార్ట్ అనే కీవర్డ్ ఉంది, తర్వాత యూనియన్ అనే కీవర్డ్ ఉంది కదా. ఈ కీవర్డ్స్ అన్నిటిని కూడా మనం ఐడెంటిఫైర్స్ లాగా యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు. ఎందుకంటే వాటికి ఆల్రెడీ కొన్ని ప్రీ డిఫైన్డ్ మీనింగ్స్ ఉన్నాయి, ఆల్రెడీ డిఫైన్ చేసి పెట్టాము. వాటిని మనం కీవర్డ్స్ లాగా యూజ్ చేసుకుంటే, ఐడెంటిఫైర్స్ లాగా యూజ్ చేసుకుంటే కనుక ఆ కీవర్డ్స్ ని కంపైలర్ అనేది మనకు ఎర్రర్ రైజ్ చేస్తుంది. బికాస్ మనం ఆల్రెడీ దానికి ఉన్న మీనింగ్ ని చేంజ్ చేయాలనుకుంటున్నాం, అది యాక్సెప్ట్ చేయదన్నమాట. అండ్
నెక్స్ట్ ఏంటి అంటే కేస్ సెన్సిటివ్. సో కేస్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు నేను ఒక వేరియబుల్ రాస్తాను. సే ఎగ్జాంపుల్ నేను సమ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ రాశాను, ఒక ఐడెంటిఫైర్ నేమ్, ఇంకొకటి SUM అని క్యాపిటల్ లెటర్ తో రాశాను. ఈ టూ కూడా డిఫరెంట్ గా ట్రీట్ చేయబడతాయి. బికాస్ ఇక్కడ ఆల్ఫాబెట్ లోయర్ కేస్ ఉంది, ఇక్కడ ఆల్ఫాబెట్ అప్పర్ కేస్ ఉంది. బికాస్ లోయర్ కేస్ అండ్ అప్పర్ కేస్ అనేది మనకు డిఫరెంట్ గా ట్రీట్ చేయబడుతుంది. ఇకపోతే లాస్ట్ రూల్ ఏంటంటే లెంత్ షుడ్ నాట్ ఎక్సీడ్ 31 క్యారెక్టర్స్. జనరల్ గా కొన్ని కంపైలర్స్ అయితే కనుక 256 క్యారెక్టర్స్ వరకు కూడా అలౌ చేస్తాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ 31 క్యారెక్టర్స్ లిమిట్ అన్నమాట ఇక్కడ. సో 31 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఇస్తే కనుక మనకు కొన్ని కంపైలర్స్ యాక్సెప్ట్ చేయొద్దు. ద లెంత్ ఆఫ్ ద ఐడెంటిఫైర్ షుడ్ నాట్ ఎక్సీడ్ 31 క్యారెక్టర్స్, బట్ సమ్ కంపైలర్స్ విల్ సపోర్ట్ అప్ టు 256 క్యారెక్టర్స్. బట్ ఇట్స్ గుడ్ ప్రాక్టీస్ నాట్ టు ఎక్సీడ్ మోర్ దాన్ 8 క్యారెక్టర్స్. జనరల్ గా లిమిట్ అయితే 31 క్యారెక్టర్స్ వరకు ఉంది, ఇవ్వచ్చు. బట్ 8 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఇచ్చుకుంటే మనకే ప్రాబ్లం అవుతుంది. బికాస్ ఆ నేమ్ ని మనం ప్రతిసారి ప్రోగ్రామ్ లో యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకే కష్టంగా ఉంటుంది అనమాట. ఎంత కన్సైజ్ గా ఉంటుందో మనకు నేమ్, మన ఈజీ వేలో యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు కన్స్ట్రక్టర్ అంటే ఐడెంటిఫైర్స్ యొక్క రూల్స్ ఫర్ constructing identifiers. So the names given by the user in a program are nothing but identifiers, except rules enti ante except alphabets, digits, underscore, no special character allow. First character should not start with digit తో స్టార్ట్ అవ్వకూడదు, బట్ ఆల్ఫాబెట్ తో అండర్స్కోర్ తో స్టార్ట్ అవ్వచ్చు. కీవర్డ్స్ ని మనం ఐడెంటిఫైర్స్ లాగా యూజ్ చేయకూడదు, అవి కేస్ సెన్సిటివ్ అంటే లోయర్ కేస్ అప్పర్ కేస్ డిఫరెన్స్ ఉంటుంది. లెంత్ 31 క్యారెక్టర్స్ ని ఎక్సీడ్ చేయకూడదు, బట్ కొన్ని అయితే కనుక 256 క్యారెక్టర్స్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వేరియబుల్ అంటే ఏంటి. నేను ఆల్రెడీ వేరియబుల్ గురించి 30 minutes సి క్లాస్ లో చెప్పాను. సో వేరియబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కంప్యూటర్ మెమరీ తీసుకుంటే అక్కడ చాలా మెమరీ లొకేషన్స్ ఉంటాయి. అందులో నేనంటూ నా ఒక పర్టికులర్ వాల్యూని ఐడెంటిఫై చేయాలంటే అది చాలా కష్టం. బికాస్ అక్కడ థౌజండ్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. అందువల్ల వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ నేను ప్రతి ఒక్క మెమరీ లొకేషన్ కి కూడా ఒక నేమ్ ఇస్తున్నాను. ఆ నేమ్ ద్వారా నేను ఇప్పుడు ఆ నేమ్ ని ప్రింట్ చేశానంటే ఆ మెమరీ లొకేషన్ లో ఉన్న వాల్యూ వచ్చి నాకు డిస్ప్లే అవుతుంది. ఆ నేమ్ నే మనం ఇక్కడ వేరియబుల్ అంటున్నాం. అంటే ప్రతి ఒక్క మెమరీ లొకేషన్ కి మనం ఒక నేమ్ ఇస్తున్నాం. ఆ నేమ్ ద్వారానే ఆ మెమరీ లొకేషన్ లో ఉన్న వాల్యూని ఐడెంటిఫై చేయగలుగుతున్నాం కాబట్టి దాన్ని మనం వేరియబుల్ అన్నాం. వేరియబుల్ అనే ఎందుకు అన్నామంటే ఆ పర్టికులర్ మెమరీ లొకేషన్ లో ఉన్న వాల్యూ అనేది వేరీ అవుతుంది అనమాట. వేరియబుల్ మీనింగ్ ఏంటంటే మనం చేంజ్ చేయొచ్చు, చెయ్యకపోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక లొకేషన్ లో A = 10 అని చెప్పి రాస్తాను. అప్పుడు నాకు ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అయ్యి దాని నేమ్ A అని, అందులో 10 వెళ్ళి స్టోర్ అవుతుంది. ఆఫ్టర్ రైటింగ్ కొన్ని స్టేట్మెంట్స్ రాసిన తర్వాత నేను A ని 200 చేస్తాను. అప్పుడు అదే లొకేషన్ లో ఉన్న 10 వెళ్ళిపోయి మనకు ఆ ప్లేస్ లో 200 అనేది రీప్లేస్ అయిపోతుంది అనమాట. 10 ఎరేజ్ అయిపోయి 200 రీప్లేస్ అవుతుంది. అంటే వేరియబుల్ మీనింగ్ అదే అనమాట. వేరియబుల్ యొక్క వాల్యూ చేంజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రామర్ రాసే ప్రోగ్రామ్ ని బట్టి అక్కడ డెసిషన్ తీసుకుంటాం. సో వేరియబుల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో ఏ నేమ్ used to identify a value in the memory location of the computer. So computer లో ఉన్న ఒక వాల్యూ ని ఐడెంటిఫై చేయడానికి ప్రతి ఒక్క మెమరీ లొకేషన్ కి మనం ఇచ్చే నేమ్ ని మనం వేరియబుల్ అంటాము. ఆ వేరియబుల్ యొక్క వాల్యూ మే ఆర్ మే నాట్ చేంజ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు ఆ వాల్యూ చేంజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, సో వేరియబుల్ అంటే వేరియబుల్ కూడా మనం ఇచ్చే నేమే కదా, ప్రోగ్రామర్ ఇచ్చే నేమే కదా. మనం ఇచ్చే నేమ్స్ అంటే యూజర్ ఇచ్చే నేమ్స్ అన్నిటిని, ప్రోగ్రామర్ ఇచ్చే నేమ్స్ అన్నిటిని ఏమంటున్నాం? ఐడెంటిఫైర్ అంటున్నాం. అండ్ వేరియబుల్ కూడా మనకు ఒక ఐడెంటిఫైర్. వేరియబుల్ ఈజ్ ఆల్సో వన్ ఐడెంటిఫైర్. సో వాట్ ఎవర్ ద రూల్స్ అప్లికబుల్ ఫర్ ఐడెంటిఫైర్స్, ఏమైతే రూల్స్ మనకి ఇక్కడ ఐడెంటిఫైర్స్ కి అప్లికబుల్ అవుతాయో సేమ్ రూల్స్ మనకి ఇక్కడ వేరియబుల్ కి కూడా అప్లికబుల్ అవుతాయి అన్నమాట. మళ్ళీ మనం రిపీట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ వేరియబుల్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఐడెంటిఫైయర్. సో సేమ్ రూల్స్, ఇక్కడ ఉన్న రూల్స్ అన్ని కూడా వేరియబుల్ కి కూడా అప్లై అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా? సో కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, వేరియబుల్స్ చెప్పాం. సి టోకన్స్ లో మనం 2 టోకన్స్ చెప్పాము, కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్. సో వేరియబుల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే వేరియబుల్ కూడా ఒక ఐడెంటిఫైయర్ కాబట్టి. ఓకే, దాని రూల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ వీడియోలో కాన్స్టెంట్స్, స్ట్రింగ్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ డైగ్రాఫ్స్ అండ్ ట్రైగ్రాఫ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే కనుక కంపల్సరీగా ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share. Thank you. We'll meet in the next video.